నంద్యాల జిల్లా గడివేముల మండలం సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ నూతన కమిటీని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఈ మండలంలో ఉన్నటువంటి సమస్యలపైన సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఎర్రజెండా ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి పిలకలగూడూరు, కొర్రపోలూరు, గడివేముల, తిరుపాడు కానీ అనేక మండలంలో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు, వ్యవసాయ కూలీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఈరోజు ఈ కమిటీ వేయాలని చెప్పేసి భావించారు. అందుకు ముఖ్యంగా మేము జిల్లా కమిటీ నుంచి కూడా ఈ సమావేశానికి హాజరయ్యాం. ప్రధానంగా ఈ మండలంలో సమస్యలపైన ఎర్రజెండా ఆధ్వర్యంలో కూడా పనిచేయాలని చెప్పేసి తీర్మానించాం. ముఖ్యమైనటువంటి అంశాలు ఈ మండలంలో మరి అనేక సంవత్సరాలుగా ఈ మండలం మంచి రైతుల మండలం, మంచి గ్రామాలు, మంచి నాణ్యమైనటువంటి పొలాలు, అలాంటి పొలాల్లో 2 పంటలు పండేటువంటి పొలాల్లో బోర్ల కింద, చెరువుల కింద, రిజర్వాయర్ కింద ఉన్నటువంటి పరిస్థితి. పక్కలే అలగనూరు రిజర్వాయర్ ఉన్నటువంటి పరిస్థితి. ఈ అలగనూరు రిజర్వాయరు కట్ట తెగిపోయి దాదాపు 5 సంవత్సరాలు దాటిపోయిన గత పాలకులు కానీ ఈ పాలకులు కూడా మరి ఎమ్మెల్యేలు పరిశీలిస్తున్నారు, ఎంపీలు పరిశీలిస్తున్నారు, జిల్లా కలెక్టర్ గారు పోయారు, అంచనాలు వేసని చెప్తా ఉన్నారు తప్ప ఈ అంచనాలు పేపర్లకే పరిమితం, ప్రకటనలకే పరిమితమే తప్ప నేటికి కూడా రిజర్వాయర్ను నింపడంలో ఈరోజు అధికారులు కానీ ప్రభుత్వం, తెలుగుదేశం కూడా ప్రభుత్వం కూడా విఫలం చెందని చెప్పేసి మేము ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి చంద్రబాబు నాయుడు గారు మల్లాల దగ్గరికి గత నెల 17వ తేదీ వచ్చారు. మళ్ళీ ఆ సందర్భంగా కూడా కనీసం మేము బడ్జెట్ ఇంత కేటాయిస్తున్నాం, ఈ నెలలో పూర్తి చేస్తామని చెప్పేసి రైతుల ప్రభుత్వం అనేటువంటి చెప్పేది ప్రభుత్వం నేటికి కూడా హామీని కూడా నెరవేర్చలేని పరిస్థితి ఉంది. అందుకొరకే తక్షణమే అలగనూరు రిజర్వాయర్ను ఉన్నటువంటి ప్రతిపాదనలకే కాకుండా కూడా అమౌంట్ కేటాయించి తక్షణమే పనులు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మండలంలో పక్కలే జిందాల్ ఫ్యాక్టరీ ఉంది. మరి ఈ ఫ్యాక్టరీ ఏర్పడేటప్పటి నుంచి కూడా ఈ ప్రాంతంలో పిలకలగూడూరు గ్రామం కానీ, కొర్రపోలూరు కానీ, సోమాపురం గ్రామం కానీ, ఈ భూజనూరు గ్రామాలకు కానీ, పక్కనటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి ఈ కంపెనీ యాజమాన్యం భూములను తీసుకుంది, అరకొరగా నష్టపరిహారం ఇచ్చింది. ఆ రోజు మేము చెప్పాం, ఇక్కడ మేము పరిశ్రమలకు వ్యతిరేకం కాదు, ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారంటే స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేశాం. ఆ రోజు ప్రభుత్వాలు అంగీకరించి, యాజమాన్యం అంగీకరించింది. ఈరోజు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చిన్న చిన్న ఉద్యోగాలు ఇస్తే కాంట్రాక్ట్ ఉద్యోగాలు లాంటి కాకుండా కూడా కేవలం ఏదో తాత్కాలికంగా ఉద్యోగాలు ఇచ్చి అక్కడ పనిచేయడానికి చేస్తా ఉన్నారు తప్ప శాశ్వతమైనటువంటి ఉద్యోగాలు కంపెనీ యాజమాన్యం ఇవ్వాలని చెప్పేసి అనేక మంది డిగ్రీ, పీజీ చదివేటువంటి వాళ్ళు ఈరోజు గ్రామాల్లో ఉన్నారు. వాళ్ళకు అరగటువంటి అవకాశం కల్పించాలని చెప్పేసి జిందాల్ యాజమాన్యాన్ని, ఈ జిల్లా కలెక్టర్ను, ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాం. అనేక రకాలుగా ఈరోజు భూ సమస్యలు ఉన్నాయి. నేటికి కూడా ఈ జిందాల్ ఫ్యాక్టరీ యాజమాన్యం తీసుకున్నటువంటి భూములకు నష్టపరిహారం ఇవ్వకుండా రకం కూడా కాలయాపన చేస్తూ ఉన్నారు. తక్షణమే ఆ నష్టపరిహారం ఇవ్వాలి, రైతులకు భూ సమస్యను పరిష్కరించాలి. అనుభవంలో ఉన్నటువంటి భూముల్లో రైతులకు అనేక మంది కూడా పట్టాదారు పాస్బుక్ కానీ రకంగా లేదు, వాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే మండలంలోనే పక్కల సోలార్ ఈరోజు ఉంది, గని గ్రామం కానీ ఆ రకంగా పక్కనటువంటి గ్రామాలకు కానీ సోలార్లో కూడా అనేక రకాలుగా ఉన్నటువంటి ఈ భూములను ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ భూములకు కూడా న్యాయమైన నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఎం లిబరేషన్ పార్టీగా డిమాండ్ చేస్తూ రాబోయే కాలంలో ఇక్కడ మనకు నంద్యాల జిల్లా ఏర్పాటైంది. దాదాపు 2022లో జిల్లా ఏర్పాటైతే ప్రధానమైనటువంటి రహదారి నందికొట్కూరు నుండి నంద్యాలకు పోవాలంటే ఇక్కడ గడివేముల వాసులకు కానీ, అక్కడ కర్నూలు వచ్చేటువంటి రవాణాదారులకు కానీ, ప్రజలకు కానీ ఇక్కడ ఇరుకైనటువంటి రవాణా సౌకర్యం రోడ్లు లేని పరిస్థితి. అంటే దాన్ని కేవలం అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ చూసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది తప్ప తక్షణమే జిల్లాకు ఉండేటువంటి రోడ్డును, హైవే రోడ్డును ఏర్పాటు చేసి ప్రధాన రహదారిని ఏర్పాటు చేయకపోవడం ఒక భాగం. తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా సిమెంటరీ ఫ్యాక్టరీ వాహనాలు మరి ఇక్కడ రద్దీ వాహనాల్లో సెంటర్లో పోతా ఉన్నాయి. దానివల్ల దాదాపు ఇప్పటికే మండల కేంద్రంలో అనేక రూపాయల ఆందోళనలు ప్రజలు చేశారు. అయినా కానీ దాదాపు ఇప్పటికి 7 మంది చనిపోయినా కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది, చీమ గుట్టేటట్టు లేదు. అందుకొరకే ఈ భారీ వాహనాలను ప్రభుత్వం దారి మళ్లించాలి. ఈ చనిపోయేటువంటి కుటుంబాలకు ఆ ఎక్స్గ్రేషియా కూడా
నామమాత్రం ఇచ్చారు. ఆ రకంగా ఒక కుటుంబానికి 50 లక్షలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ జిందాల్ పరిశ్రమ రహదారుల వాహనాలను కూడా నియంత్రించి ప్రమాదాలు అరికట్టాలి. దీన్ని ఈ రోడ్డును బైపాస్ లాగా కూడా ఏర్పాటు చేసే దానికోసం కూడా ప్రభుత్వం సత్వరమే చర్య తీసుకోవాలి. ఈ అన్ని అంశాలపైన రాబోయే కాలంలో ఈ నూతన కమిటీ ఉద్యమాలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. నిన్న పడిన వర్షాలకు గడివేముల మండలంలో పూర్తిగా పంటలు దెబ్బతిన్నాయి. మరి సోయాబీన్ కానీ సోయా చిక్కుడు పూర్తిగా పంట నేల కొరిగేటువంటి పరిస్థితి. ఈరోజు పత్తి కూడా ఈరోజు పూర్తిగా నష్టపోయింది. మొక్కజొన్న అక్కడక్కడ నష్టపోయింది. ఉల్లి మిరప తదితర పంటలు కూడా పంట ఉత్పత్తి లేని పరిస్థితి కనపడతా ఉంది. తక్షణమే రైతులకు కూడా నష్టపరిహారం ఎకరాకు 30,000 ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ అన్ని అంశాలపైన రాబోయే కాలంలో ఉద్యమాలు చేస్తాం. మీరందరూ కూడా ఆ రకంగా ఈ ఉద్యమాల్లో పాల్గొని రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, రైతులు ఈ ఉద్యమంలో పాల్గొని చెప్పి తెలియజేస్తూ, నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు, సిపిఎంఏ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి. నాతో పాటు జిల్లా నాయకులు లింగాల శ్రీనివాసులు, కాటపోగు సోమన్న, నరసింహులు మరియు గడివేముల మండలం ఇన్ఛార్జి శీలన్న గారు మరియు మాధవ నాయుడు, అబ్దుల్ సలాం మరియు ఈ రకమైనటువంటి రసూల్ గారు, అబ్దుల్ జబ్బార్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మరి ఇప్పటికి దాదాపు నెల కావస్తా ఉంది. రైతులకు ఏ మాత్రం కూడా యూరియా అందక సొసైటీలు ఉన్నాయి, రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. ఎక్కడ కూడా యూరియా లేక ఆ యూరియాను అందించడంలో ప్రభుత్వం విఫలం చెప్తా ఉంది. గంగపాటుకు వచ్చి చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. మోడీని అడిగారంట, కేంద్రం నుంచి వచ్చిందంట. మరి ఇప్పటికి కూడా యూరియా గడివేముల మండలానికి రైతులు విలువలాడుతూ ఉన్నారు. పంట ఎదుగుదల తగ్గిపోతా ఉంది. తక్షణమే యూరియాను కూడా అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.